అందరికీ నమస్కారం. తెలుగు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్. సో మా ఛానల్లో వచ్చే వీడియోస్లో దాదాపుగా 52% వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే ఛానల్ని చూస్తున్నారు. సో మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ కానీ అండ్ మా ఛానల్లో వచ్చేటువంటి కంటెంట్ కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అంతేకాకుండా మా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మీ కామెంట్స్ అయితే డెఫినెట్గా ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే లెసన్లోకి వెళ్దాం. పరమాణు సంఖ్య గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే పరమాణు సంఖ్యను సాధారణంగా జెడ్ అనే అక్షరంతో సూచిస్తారు. ఏ పరమాణువు అయినా తీసుకున్నా సరే దాంట్లో సమానమైనటువంటి ప్రోటాన్ల సంఖ్య అంతేకాకుండా ఎలక్ట్రాన్ సంఖ్య ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎలక్ట్రాన్లు మనం తొలగించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో దీన్ని నిర్వచించేటప్పుడు ఏదైనా ఒక మూలకంలోని లేదా ఒక పరమాణువులోని కేంద్రక ఆవేశ పరిమాణం బట్టి లేదా ప్రోటాన్ల సంఖ్య బట్టి దాని యొక్క సంఖ్యనైతే చెప్తాను అనమాట. దాన్నే పరమాణు సంఖ్య అంటారు. సో డైరెక్ట్గా చెప్పాలంటే ఒక పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యను దాన్ని పరమాణు సంఖ్య అని పిలుస్తారు. దీన్ని అటామిక్ నెంబర్ అంటారు. దీంతో జెడ్తో సూచిస్తాం అనమాట. మరి ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు రెండు సమానంగా ఉంటాయి కదా, మరి ఎలక్ట్రాన్ సంఖ్యను కూడా మరి ఎందుకు పరిగణించలేదంటే మనం అయాన్లుగా కన్వర్ట్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్లు తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్యనే దాన్ని పరమాణు సంఖ్య అంటారు అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత పరమాణులోని ద్రవ్యరాశి సంఖ్య గురించి మాట్లాడదాం. సో న్యూట్రాన్ల సంఖ్య పరమాణుకు లక్షణంగా మనం పరిగణించగలమా అని చెప్తూ ఒక మాట అయితే ఇచ్చాడనమాట. నిజానికి సో పరమాణు సంఖ్య అనేది ప్రోటాన్ల సంఖ్య పైన ఆధారపడి ఉంటే ద్రవ్యరాశి సంఖ్య అనేది అందులో ఉండే ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ సంఖ్య మొత్తం సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. సో దీన్ని అటామిక్ మాస్ అంటాం. దీన్ని ఏతో సూచిస్తారనమాట. సో అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెన్స్ ఇన్ ద atom ప్లస్ ద నెంబర్ ఆఫ్ ప్రెజెన్స్ ఇన్ ది న్యూక్లియస్ అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనం చెప్తాం ఏ ఈజ్ ఈక్వల్ జెడ్ ప్లస్ ఎన్ అని పిలుస్తాం అనమాట. అయితే పరమాణువులను సంకేత రూపంలో రాయడం ఎలా అంటే ఒక పరమాణువుని సంకేత రూపంలో రాసేటప్పుడు దాని యొక్క అటామిక్ నెంబర్ అని లెఫ్ట్ సైడ్ కిందన రాస్తే దాని ద్రవ్యరాశి సంఖ్య అనేది లెఫ్ట్ సైడ్ టాప్లో రాయాలన్నమాట. ఈ విధంగా పరమాణు సంఖ్యను ద్రవ్యరాశి సంఖ్యను మనం రాస్తూ ఉంటాం. ఓకే, తర్వాత ఐసోటోప్స్ అండి. ఐసోటోప్స్ గురించి మనం వినాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐసోటోప్ అంటే సమానమైనటువంటి ప్రోటాన్లు. సమానమైనటువంటి ప్రోటాన్ల సంఖ్య కలిగి ఉండేటటువంటి వివిధ ద్రవ్యరాశులు కలిగినటువంటి పరమాణువులను మనం ఐసోటోప్స్ అని పిలుస్తాం. ఉదాహరణకి సోడియం తీసుకుందాం. సోడియం మనకి 11, 22 ఉంటుంది, కానీ 11, 23 ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే 11, 24ను కూడా మనం చూస్తాం అనమాట. అంటే ఇక్కడ ఒకే పరమాణు సంబంధించినటువంటి అణువులైనప్పుడు కూడా విభిన్న ద్రవ్యరాశులను కలుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఇంతకుముందు చెప్తాం, H11, H12, H13 కూడా చెప్తాం. అదేవిధంగా సోడియం ఐసోటోప్ అంటేనే సమానమైనటువంటి ప్రోటాన్ల సంఖ్య కలది అని చెప్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది C612 కానీ C613 కానీ C614 కానీ మీరు చూడొచ్చు. నిజానికి వీటిలన్నింటిలో కూడా పరమాణు సంఖ్య సమానంగా ఉంది, కానీ వాటి యొక్క ద్రవ్యరాశి సంఖ్య విభిన్నంగా ఉంది. ఇక్కడ మనకి సో ఏ విధంగా అయినా అడగవచ్చు. ఇక్కడ చూడండి హైడ్రోజన్ చూడండి. హైడ్రోజన్లో ఒకే ప్రోటాన్ ఉండి ఒకే ఎలక్ట్రాన్ ఉన్నట్లయితే దీన్ని ఏమంటాం H11 అంటాం, దీన్ని హైడ్రోజన్ అంటాం. కానీ డ్యూటీరియంకి వచ్చేసరికి ఒక న్యూట్రాన్ అదనంగా చేరుతుంది, దాన్ని H12 అని పిలుస్తాం. అదే ట్రిటియంకి వచ్చేసరికి ఒక ప్రోటాను 2 న్యూట్రాన్లు ఉంటాయన్నమాట, దీన్ని H13 అంటాం. నిజానికి పరమాణు సంఖ్య సమానంగా ఉండేటప్పుడు కూడా వాటి ద్రవ్యరాశిలో విభిన్నత ఉన్నది. వీటినే మనం ఐసోటోప్స్ అంటాము. అంటే పరమాణు సంఖ్య సమానంగా ఉంటూ వివిధ ద్రవ్యరాశులు కలిగినటువంటి పరమాణువులను మనం ఏమంటాం ఐసోటోపులు అంటాం అనమాట. డ్యూటీరియం, ట్రిటియం అనేవి హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు. అదేవిధంగా కార్బన్ తీసుకున్నట్లయితే కార్బన్ కూడా ఇక్కడ 3 ఐసోటోపులు అయితే ఇచ్చారనమాట. C612 అనేది సహజమైన కార్బన్ అయితే C613, C614 అనేవి దాని యొక్క ఐసోటోపులు అనమాట. సో ఇక్కడ చూస్తే 2 మూలకాల గరిష్ట సంఖ్యలో ఐసోటోపులు కలిగి ఉన్నట్లు గుర్తింపు పొందాయి. అవి ఒకటి జీనాన్, 2 సీసియం. అంటే అత్యధిక ఐసోటోపులు కలిగినటువంటి మూలకాలు ఏవి అని అడిగారు అనుకోండి, జీనాన్ కానీ సీజియం చెప్పాలి. వీటికి 36 ఐసోటోపులు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా. సో ఆ విధంగా వీటిపైన కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఐసోటోప్ కలిగిన మూలకాల ద్రవ్యరాశి ఎలా కనుక్కుంటారు అంటే దానిలో ఉండేటటువంటి పరమాణు సంఖ్య న్యూట్రాన్ సంఖ్యతో మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే క్లోరిన్ విషయంలో చూసుకుంటే 35, 37 ఐసోటోపుల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే 35 పరమాణు భారం కలిగినటువంటి క్లోరిన్ ఐసోటోపులు 75% కనిపిస్తే 37 భారం కలిగినటువంటి క్లోరిన్ ఐసోటోపులు మనకి 25% అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఒక మూలకానికి ఐసోటోప్స్ అనేవి
తయారు చేయవచ్చు. అయితే ఈ ఐసోటోపుల యొక్క అనువర్తనాలు ఏమిటి? సో ఈ ఐసోటోపులు అనేవి ఎక్కువసేపు అదనంగా ఉండే సహజ స్థితిలో ఉండడం కొంట ఆ అదనంగా ఉండేటటువంటి ద్రవ్యరాశిని ఎంతసేపు కూడా తమలో ఉంచుకోవన్నమాట. అవి వెంటనే ఏం చేస్తే ఉద్గారం ద్వారా వాటిని బయటకు పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇలా ఉద్గారం చేసి బయటకు పంపించే లక్షణాన్ని మనం ఏమంటాం? రేడియో ధార్మికత అని పిలుస్తాం అనమాట. మరి ఈ రేడియో ధార్మికతను ప్రదర్శించడం వల్ల వీటిని మనం వైద్యశాలలో కానీ వివిధ రకాల పరిశ్రమలో మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం తీసుకున్నాం అనుకోండి, ఈ ఐసోటోప్ నుండి మనకి న్యూక్లియర్ రియాక్టర్లు అనేవి పనిచేస్తాయి. విద్యుత్ ఉత్పత్తిగా మనకి అన్ని రియాక్టర్లో కూడాను ఫ్యూయల్గా యురేనియం ఉపయోగిస్తాం. ఇక గాయిటర్ చికిత్స, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. సో గాయిటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి మనకి అయోడిన్ ఐసోటోప్ అయితే ఉపయోగిస్తారు. ఇక క్యాన్సర్ చికిత్స కోసం అయితే కోబాల్ట్ ఐసోటోప్ని అయితే ఉపయోగిస్తారనమాట. ఈ విధంగా ఈ ఐసోటోప్లు అనేవి ఒక సమర్థవంతమైనటువంటి పాత్రనైతే పోషిస్తున్నాయని చెప్తాను అనమాట.